అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై విశ్లేషణ చేద్దాం. అయితే మనతో పాటు ఈ విశ్లేషణలో పాల్గొనడానికి మద్ది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ లీడర్. డి పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. పాపారావు గారు చెప్పండి మేడం. ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారు అయ్యి బీజేపీ మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది. ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన మహారాష్ట్ర బీజేపీ సొంతం చేసుకుంది. దీన్ని మనం ఎలా చూడాలండి? ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవ్వాలా? ఎగ్జిట్ పోల్స్ అంటే ఎడ్జ్ వరకు వచ్చాయి, అంటే నెక్ టు నెక్ ఉంటుంది అనుకున్నాము, కానీ వార్ వన్ సైడే కనిపిస్తోంది మనకి. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పింది కూడా బీజేపీ గెలుస్తేనే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పింది. కాకపోతే ఇట్లా గెలుస్తాను, ఇంత ఇన్ని సీట్లు తీసుకుంటుంది అనేది ఎవరు చెప్పలేదు. కాబట్టి ఇక ముందు కాలంలో ఎగ్జిట్ పోల్స్ ఉన్నా లేకపోయినా ఒకటి, బహుశా దానివల్ల మన బుర్ర ఖరాబ్ అవుతుంది. ఎగ్జిట్ పోల్స్ వల్ల ఉపయోగం లేని పరిస్థితి అయితే వచ్చింది చాలా చోట్ల. కాకపోతే జార్ఖండ్ విషయంలో మాత్రం యాక్సిస్ మై ఇండియా ఆ సంస్థ కరెక్ట్ గా చెప్పింది. ఆ సంస్థ గతంలో కూడా చాలా సార్లు చాలా కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా, ఆయన కొంత సైంటిఫిక్ టెంపర్మెంట్, కొంత బ్యాలెన్స్ ఉన్నవాడు. ఆయన చాలా సార్లు కరెక్ట్ ఇచ్చాడు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆయన తప్పిపోయాడు. దాని విషయంలో ఆయన్ని ఒకప్పుడు డిబేట్ లో క్వశ్చన్ చేస్తే కూడా పాప ఆయన చాలా కృంగిపోయి బాధపడి ఆ డిబేట్ లోనే ఏడ్ చేశాడు ఆయన. అంటే ఆయన జరిగిన తప్పు పట్ల ఆయన అంటే ఆయన నిజాయితీగా చేసి కూడా తప్పైంది అనేది అనుకోవాలి. కాబట్టి యాక్సిస్ మై ఇండియా చెప్పింది జార్ఖండ్ జేఎంఎం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పింది. కాకపోతే మహారాష్ట్ర విషయంలో వాళ్ళు ఎందుకన్నా ఏమి చెప్పినట్లు లేరు. నాకు తెలిసి అయితే మొదటి రౌండ్ లో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లేవు. తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని కరెక్ట్. ఇది చాలా సర్ప్రైజింగ్ అంటే ఇంత రావటం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధాలకి ఒక ముగింపు అంటూ ఉండాల. హర్యానాలో తప్పు చేస్తే చెప్పలేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కాకుండా విడిగా పోటీకి పోయి మిడిసిపడ్డట్లందుకు హర్యానా చేతిలోంచి పోయింది. సరే, మహారాష్ట్రకు వచ్చి మాత్రం పాత పొత్తులు అలాగే కంటిన్యూ చేసి ఎన్సీపీ అండ్ శరద్ పవార్ ఎన్సీపీ ప్లస్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన కాంగ్రెస్ పార్టీ మూడు కలిసి అట్లాగే సేమ్ వెళ్ళారు. కాకపోతే అక్కడ వంచిత్ బహుజన్ అగాడి ఏదో ఉంది పార్టీ, అది మన ప్రకాష్ అంబేద్కర్ గారిది, దాంతో పొత్తు పెట్టుకోలేకపోయారు. మరి కారణాలు ఏదో తెలియదు. అది కూడా చాలా చోట్ల పోటీ చేసింది ఆ పార్టీ. అలాగే ఎంఐఎం పొత్తు అడిగింది, కానీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎంఐఎం కాంగ్రెస్ తో పొత్తు అడిగింది, కానీ అక్కడ వాళ్ళు సిద్ధపడలే కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మెజారిటీ ఓటు రాదేమో, 80% ఓటు అనే భయంతో వాళ్ళు రాలేదు దానిలో పొత్తుతో. సరే, ఎంఐఎం కూడా పోయినసారి పోటీ చేసినట్టు 44 సీట్లు పోటీ చేసింది 2019. ఇప్పుడు 16 కదండి. ఇప్పుడు తగ్గింది, 16 సీట్లకి తగ్గించుకుంది. కొంత అంతవరకు వాళ్ళ అంబిషన్ తగ్గించుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమైందంటే, నేను చదివిన దాని ప్రకారం ఒక 5-6 గెలుచుకున్నా, 7-8 గెలుచుకున్నా, గెలుచుకుంటే కనుక కింగ్ మేకర్ అవుతాం హంగ్ వస్తే అనేది లెక్కలో వాళ్ళు ఏదో వాళ్ళ లెక్కలో వాళ్ళు వేసుకున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఆఖరికి ఏంటంటే అది సరే, ఓవరాల్ పార్టీల ఓట్లు అయితే బాగా చీలినాయండి. చీల్చినాయి, మహారాష్ట్ర కూడా చీల్చినాయి. ఎందుకంటే మీరు చూస్తే 20 సీట్ల దాకా మధ్య అదర్స్ గెలిచారు. కాంగ్రెస్ బీజేపీ కూటమి కాకుండా 20 సీట్లు అదర్స్ గెలిచారు. 20 సీట్లు గెలవటువంటి సామాన్యమైన విషయం కాదు అది. సో వాళ్ళు పోటీ చేసిన 20 సీట్లు గెలిచారు. దాదాపు 10 సీట్లలో అందరు కలిసి మొత్తం మీద పోటీ చేశారు రకరకాల చోట్ల. కాబట్టి ఓట్లు బాగా చీలి అన్నది నిజం. ఆ డేటా కూడా వస్తుంది కాబట్టి దాని మీద తర్వాత పోస్ట్ మార్టం చేయొచ్చు. అంటే దాన్ని మించినటువంటి తప్పిదం ఏంటంటే, ఒకటి పొత్తులు లేకుండా వెళ్ళి హర్యానాలో దెబ్బతిని ఇక్కడ పొత్తులు కావాలి. సరే, పొత్తులతో కంటిన్యూ అయ్యారు, కొంచెం తగ్గారు. ఆ పొత్తులు పెట్టుకోవడం కూడా పంచుకునేటప్పుడు సీట్లు పెద్ద తగాదాలు పెట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇవి తొందరగా కుదిరినాయి. అవన్నీ 85 ఈక్వల్ దరిదాపుగా అటు ఇటుగా కాస్త సీట్లు పంచుకున్నారు. అయితే కాంగ్రెస్ అర్థం చేసుకోండి, బీజేపీకి సంబంధించి చాలా మందికి అర్థం కాదు అనేది నాకు కూడా అర్థం కాలేదు, కానీ నాకు తెలిసినంతలో నేను చెబుతాను. అంటే ఒక మన పాపులర్ జర్నలిస్ట్ అండి, ఇందాక కూడా నాకు ఆ పేరు గుర్తురాలా, చాలా కాలమ్స్ వస్తాయి, రాజ్దీప్ సర్దేశాయ్ అనుకుంటా. ఆయన పుస్తకంలో ఒక చోట రాశాడు, ఆయన బీజేపీ వ్యతిరేకే, ఆయన బీజేపీకి అనుకూలం కాదు. కానీ ఆయన రాసింది ఏంటంటే, రాజ్దీప్ సర్దేశాయ్ ఈ దేశంలో 21వ శతాబ్దపు రాజకీయాలని బాగా అర్థం చేసుకుంది, ఆ నమూనాని తెలిసింది ఒక బీజేపీకే. ఎవరు పాత 20వ శతాబ్దం రాజకీయాల్లో ఉండిపోయారు, పాత తరంలో ఉండిపోయారు. చాలా కరెక్ట్ చెప్పాడు. 21వ శతాబ్దం రాజకీయాలను అర్థం చేసుకుంది ఒక బీజేపీ చెప్పాడు. అది వాళ్ళ మళ్ళీ ఇంకోసారి రుజువైంది కాంగ్రెస్ పార్టీ విషయం.
అయితే పాపారావు గారు అసలు అంటే మళ్ళీ మనకి బీజేపీ కూటమి గెలవటానికి అంటే అసలు ఎన్డీఏ కూటమి గెలవటానికి అంటే ఇక్కడ రెబల్ శివసేన అభ్యర్థులు ఉన్నా కూడా అంటే ఏక్నాథ్ షిండేని చూసే ప్రజలు ఓట్లేశారు అనుకోవచ్చా మనం? అంటే మహాయతికి కూటమికి రిబెల్స్ తక్కువ అండి, వాళ్ళు పుచ్చగించుకుని తగ్గించారు. ఆ ఎంబీఏకే ఎక్కువ ఉన్నారు, కాంగ్రెస్ కూటమికే రిబెల్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవాలి, మనం అలా వదిలేశారు వాళ్ళు. ఏంటో అది అదే కొంత చీల్ని ఓట్లు. దాంతో పాటుగా ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే మామూలుగా కులాల ఈక్వేషన్ లో ఇప్పుడు అసలు సమస్యల దగ్గరికి వెళ్తే కనుక నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. గత 14 సంవత్సరాల్లో సుమారుగా 10 సంవత్సరాల కాలంలో అనుకుంటా నిరుద్యోగం 4% నుంచి 15% పెరిగింది మహారాష్ట్ర. యూత్ లో నిరుద్యోగం చాలా భయంకరంగా ఉంది. అలాగే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల అందరికీ తెలిసింది. అలాగే వ్యవసాయ సంక్షోభం మహారాష్ట్రలో దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం. ఇన్ని కూడా పనిచేయాలి బీజేపీకి అగెనిస్ట్ గా. ఏం పనిచేసింది అక్కడ? ఆర్థిక అంశాలు పనిచేసినట్లు కనపట్టాల. అది పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసింది ఆర్థిక అంశాలు, అందుకే బీజేపీ కన్స్ట్రైన్ అయింది 240. ఇప్పుడు అక్కడ పనిచేసింది ఏంటంటే మేజర్ గా క్యాస్ట్ ఈక్వేషన్స్ తాలూకు రియాక్షన్స్. మీకు హర్యానాలో చూస్తే జాట్లు కాంగ్రెస్ పక్కకి వెళ్ళారు. జాట్లు అనేవాళ్ళు ప్రధానంగా వ్యవసాయక వర్గం. వాళ్ళు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పట్ల రైతాంగానికి వచ్చిన వ్యతిరేక దృష్ట్యా వాళ్ళు జాట్లు కాంగ్రెస్ తో సెయిల్ అయ్యారు, కాంగ్రెస్ తో బాగా అంటకాగారు. అది అంటకాగడం తప్పుగా అంటారు మీరు. వాళ్ళు బాగా దగ్గరయ్యారు, దాన్ని బలంగా చూసుకుంది కాంగ్రెస్ పార్టీ, మాకు బలం అన్నట్టు. కానీ దీంతో ఏమైంది, జాట్లు వీళ్ళకి దగ్గర అవగానే జాట్ల పట్ల వ్యతిరేకత ఉన్న ఇతరత్ర చిన్న కులాల వాళ్ళంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేశారు. సింపుల్.